ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఆశ్వయుజ మాసంలో వచ్చే రమా ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, ఉపవాస విరమణ ఏ రోజున, ఏ సమయానికి చేయాలి, వ్రత కథ గురించి తెలుసుకుందాము. హిందూ ధర్మంలో ఏకాదశి అత్యంత ముఖ్యమైన రోజు. ఈ ఏకాదశి ప్రతి నెలలో 2 సార్లు జరుపుకుంటారు. కృష్ణ మరియు శుక్లపక్షం యొక్క 11వ రోజు భక్తులు పూర్తి భక్తితో ఉపవాసం ఉంటారు. భగవాన్ విష్ణువును పూజిస్తారు. దీపావళికి ముందు రోజు రామ ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశిని రంభ ఏకాదశి లేదా కార్తీక కృష్ణ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున పవిత్ర ఉపవాసం ఉండడం ద్వారా భక్తులు తమ పాపాలను కడిగివేయొచ్చని ఒక ప్రసిద్ధ నమ్మకము. 2025 సంవత్సరంలో రమా ఏకాదశి అక్టోబర్ 16వ తేదీన వచ్చి 17వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, ఆశ్వయుజ మాసము, శరత్ ఋతువు దక్షిణాయనము. ఏకాదశి తిథి ప్రారంభము 16వ తేదీ అక్టోబర్ 2025 గురువారం ఉదయం 10:36 ప్రారంభమై 17వ తేదీ అక్టోబర్ 2025 శుక్రవారం ఉదయం 11:12 ఏకాదశి తిథి ముగుస్తుంది. పారణ సమయము 18వ తేదీ అక్టోబర్ 2025 శనివారం ఉదయం 6:29 నుండి 8:46 వరకు. రమా ఏకాదశి పూజా విధి గురించి తెలుసుకుందాము. రమా ఏకాదశి వ్రతాన్ని అత్యంత ప్రయోజనకరమైనదిగా మరియు పుణ్యప్రదంగా భావిస్తారు. విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించడం వల్ల అన్ని పాపాలు నశించి విముక్తి లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి. శుభ్రమైన బట్టలు ధరించాలి. ప్రార్థనా స్థలాన్ని శుద్ధి చేసి విష్ణువు లేదా ఆయన వామన రూప విగ్రహాన్ని లేదా ప్రతిమను ప్రతిష్ఠించాలి. చేతిలో నీరు, బియ్యం మరియు పువ్వులతో వ్రత ప్రతిజ్ఞ చేయాలి. తులసి ఆకులు, పసుపు పువ్వులు, గంధం మరియు బియ్యము దేవతకు సమర్పించాలి. నేతితో దీపాన్ని వెలిగించాలి. ఇంట్లో శాలిగ్రామ విగ్రహం ఉంటే దానిని పంచామృతంతో అభిషేకించాలి. పండ్లు, మిఠాయిలు, తమలపాకులు, ఎండిన పండ్లు, పంచామృతము మొదలైనవి నైవేద్యంగా పెట్టాలి. భక్తులు ప్రసాదాన్ని తినవచ్చు, కానీ వ్రతం పూర్తి చేసిన తర్వాత మాత్రమే. తృణధాన్యాలు, బియ్యం, గోధుమలు, పప్పులు, ఉప్పు మొదలైన వాటిని పూర్తిగా నివారించాలి. పాలు, పండ్లు, చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు మొదలైనవి తీసుకోవచ్చును. వీలైతే నిర్జల ఏకాదశిగా ఉపవాసం ఆచరించాలి. రోజంతా విష్ణునామాన్ని జపించాలి. విష్ణు సహస్రనామము, వామన స్తోత్రము మరియు శ్రీమద్ భగవద్గీత చదవాలి. సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ దీపం వెలిగించి విష్ణువు మరియు లక్ష్మీదేవికి హారతి చేయాలి. మరుసటి రోజు ఉదయము సూర్యోదయం ముందే నిద్రలేచి స్నానం చేసి మళ్ళీ పూజ చేయాలి. బ్రాహ్మణులకు, ఆవుకు, పేదలకు, వితంతులకు మరియు పిల్లలకు ఆహారము, బట్టలు, డబ్బు దానం చేయాలి. సరైన పరాణ సమయంలో ఉపవాసం విరమించాలి. రమా ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. పురాతన కాలంలో ముచ్చుకుంద అనే నీతిమంతుడు మరియు సత్యాన్ని ప్రేమించే రాజు ఉండేవాడు. అతడు విష్ణుకు గొప్ప భక్తుడు. తన రాజ్యాన్ని మతపరమైన కట్టుబడి పాలించేవాడు. అతని కుమార్తె చంద్రభాగ నది వలె స్వచ్ఛమైనది మరియు ధర్మబద్ధమైనది, చాలా అందమైనది మరియు గొప్పది. ముచ్చుకుంద రాజు తన కుమార్తె చంద్రభాగను చంద్రసేన రాజు కుమారుడు యువరాజు శోభనకు ఇచ్చి వివాహం చేశాడు. ఒకసారి శోభన కార్తీక కృష్ణ రామ ఏకాదశి సమయంలో తన అత్తామామను సందర్శించడానికి వెళ్ళాడు. రాజు ఏకాదశి నాడు నగరంలో ఎవరు, జంతువులు లేదా పక్షులు కూడా ఆహారము, నీరు కూడా తినకూడదని ఆదేశించాడు. ఈ ప్రకటన విన్న శోభన తన భార్య చంద్రభాగను, ప్రియమా, నేను ఏమి చేయాలో చెప్పు అని అడిగాడు.
చంద్రభాగను ఇలా జవాబిచ్చింది. నా ప్రభు, నా తండ్రి రాజ్యంలో ఏకాదశి రోజున ఎవరూ తినరు లేదా ఏమీ తాగరు. ఏనుగులు, గుర్రాలు మరి ఇతర జంతువులు కూడా ఉపవాసం ఉంటాయి. మీరు తింటే సమాజం మిమ్మల్ని విమర్శిస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం మంచిది. తన భార్య మాటలతో ప్రేరణ పొందిన శోభన ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించుకున్నాడు. అతడు ఉపవాసం ఉన్నప్పటికీ అతని శరీరం ఆకలితో బాధపడింది. రాత్రి భరించలేనిదిగా మారింది. మరియు మరుసటి రోజు ఉదయం సూర్యోదయానికి శోభన తన మృత దేహాన్ని విడిచిపెట్టాడు. ముచ్చుకుంద రాజు తన అల్లుడి అంత్యక్రియలను రాజ లాంఛనాలతో నిర్వహించాడు. తన భర్త మరణం తర్వాత చంద్రభాగ తన తండ్రి ఇంట్లోనే ఉండి అతనికి మరణానంతర కర్మలు చేయడం కొనసాగించింది. రామ ఏకాదశి ఆచరించిన పుణ్యం వల్ల శోభనుడు మందరాంచల్ పర్వత శిఖరంపై బంగారు భవనాలతో నిండిన దివ్య నగరాన్ని పొందాడు. అక్కడ అతడు మరొక కుబేరుళ్ళ సంపన్నుడు మరియు ప్రకాశవంతుడు అయ్యాడు. ముచుకుంద రాజ్యంలో సోమశర్మ అనే పండితుడు అయిన బ్రాహ్మణుడు నివసించాడు. ఒక తీర్థయాత్రలో అతడు మందరాంచల్ పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ అతడు శోభను చూసి గుర్తించాడు. శోభను అతని సాధనగా ఆహ్వానించి అతని తండ్రి, భార్య మరియు రాజ్యం గురించి విచారించాడు. ఆ ప్రదేశం యొక్క వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయిన సోమశర్మ, రాకుమారా, మీరు ఈ అద్భుతమైన నగరాన్ని ఎలా పొందారు అని అడిగాడు. శోభనుడు ఇలా సమాధానం ఇచ్చాడు. కార్తీక మాసంలో రామ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఈ నగరం నాకు ప్రసాదించబడింది. అయితే నేను పూర్తి విశ్వాసం లేకుండా దీన్ని ఆచరించాను. కాబట్టి ఈ నగరము శాశ్వతంగా ఉండకపోవచ్చునని నేను భయపడుతున్నాను. దయచేసి వెళ్ళి నా భార్య చంద్రభాగకు అన్నీ చెప్పండి అని చెప్పాడు. సోమశర్మ తిరిగి వచ్చి చంద్రభాగకు మొత్తం కథ చెప్పాడు. ఇది విన్న ఆమె తన భర్తను కలవడానికి అశాంతికి గురైంది. ఆమె, ఓ బ్రాహ్మణుడా, దయచేసి నన్ను అక్కడికి తీసుకెళ్ళు. నా వ్రత శక్తితో నేను ఈ నగరాన్ని శాశ్వతం చేస్తాను అని అంది. సోమశర్మ చంద్రభాగను మందరాచల్ పర్వత సమీపంలోని వామదేవ మహర్షి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆ మహర్షి మంత్రశక్తి మరియు ఆమె వ్రత యోగ్యతతో చంద్రభాగ శరీరము దివ్యంగా మారిన తర్వాత ఆమె శోభనను కలవడానికి వెళ్ళింది. ఆనందంతో అతడు ఆమెను తన పక్కన సింహాసనంపై కూర్చోబెట్టాడు. చంద్రభాగ ఇలా అన్నది, నా ప్రభు, 8 ఏళ్ల వయసు నుండి నేను ప్రతి ఏకాదశిని భక్తితో మరియు క్రమశిక్షణతో ఆచరిస్తున్నాను. నా వ్రతం యొక్క పుణ్యం ద్వారా ఈ నగరము ఇప్పుడు శాశ్వతంగా మారుతుంది మరియు అన్ని రకాల శ్రేయస్సుతో నిండి ఉంటుంది. రామ ఏకాదశి వ్రతం చాలా పవిత్రమైనదని శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజు యుధిష్ఠునికి చెప్తాడు. దాని పుణ్యము ప్రాపంచిక కోరికలను మాత్రమే కాకుండా మరణానంతర జీవితంలో దైవిక సుఖాలను కూడా ప్రసాదిస్తుంది. విశ్వాసము, క్రమశిక్షణ మరియు అంకిత భావంతో చేసే వ్రతము జీవితాన్ని దైవికమైన మరియు ధర్మబద్ధమైనదిగా మారుస్తుందని ఈ కథ మనకు బోధిస్తుంది.